ఇలా సూర్యునిలాగా వెలుగొందాలని మా యొక్క ప్రయత్నం. మా యొక్క ప్రయత్నానికి శ్రీనివాస్ రెడ్డి గారు చక్కగా సహకరించారు. నమస్కారం సార్. సో ఆంజనేయ వాస్తు సలహాలు, ప్లాన్లు మీరు చక్కగా తీసుకున్నారు కదా, ఎలా ఉంది సార్ 2 years తర్వాత? 2 years తర్వాత మీరు వచ్చేసరి బాగుంది, చాలా బాగుంది. మీరు చెప్పిన కాడికి అన్ని 100% ఓకే చేసిన నేను. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది సార్? బాగుందా? చాలా బాగుంది. కానీ చాలా రిస్క్ అయింది సార్, ఇదంతా సెలెక్షన్ చేసుకోవడానికి చాలా రిస్క్ అయింది. కాకపోతే ఏంటంటే మనం చెప్పిన దాన్ని మన ఫ్యామిలీ వినాలి. మనం వినమనుకో వాళ్ళు వినకపోతే మనకు కష్టమవుతుంది, అది చేయలేము. అది ఈ కిటికీ ఎందుకు, ఇది ఎందుకు, లేకపోతే ఆ వెంటిలేషన్ ఎందుకు, ఆ వాష్ ఎందుకు అంటే కుదరదు. ఫ్యామిలీ అంతా ఒక్కటైనప్పుడే ఇలాంటి ఇల్లు సాధ్యం. మీరు నా కొడుకు వద్దు అంటుండు, నా బిడ్డ వద్దు అంటుంది, మా భార్య వద్దు అంటు అంటే మాత్రం కాదు పని. డబ్బులు పెడతారు, మీరు 30 లక్షలు పెడతారు, 40 లక్షలు పెడతారు, డబ్బులు ముచ్చట కాదు. సార్ చెప్పిన కాడికి మీరు ఫాలో కావాలి. కమస్కం మీరు సార్ చెప్తే 100% చెప్తే ఒక 85% 90% ఫాలో అయితే వాస్తు ఆ 85% వస్తుంది. సార్ చెప్పి వెళ్ళిపోతాడు. దాన్ని మీరు పక్కకు పెట్టేసి వద్దు డాడీ వెంటిలేషన్ వద్దు, ఈ కిటికీ వద్దు, చిన్నగా పెట్టు, నాకు ఇది ఈ డిజైన్ వద్దు, వేరే డిజైన్ పెట్టు అంటే మాత్రం వేస్ట్. అది మళ్ళా రమ్మని సార్ ఎప్పుడు రమ్మంటారు? మళ్ళీ మీరు 6 months అయిన తర్వాత 4 months అయిన తర్వాత రమ్మంటారు. అప్పుడు మళ్ళీ సార్ వచ్చేమంటే ఈ కిటికీ తీసేయమంటాడు, డోర్ తీసేయమంటాడు, సోఫాలు తీసేయమంటాడు, ఇవన్నీ ఏమంటారు. 2 years అయిన తర్వాత ఇది వచ్చింది సార్. ఒకటి చెప్పండి, ఏంది? గ్లాస్. మా పిల్లలు వద్దమ్మా గ్లాస్ అంటే గ్లాస్ పెడదాం అని చెప్పారు. సరే ఇప్పుడు దానికి సొల్యూషన్ అయిపోయింది సార్ అంటే దానికి ఒక కటన్ ఏమంటుంది. ఈజీ కటన్ అంటే 100 500 1000 వస్తుంది కటన్, వేసేస్తాను అంటే నీకు 1000 రూపాయల పని అయిపోయింది ప్రస్తుతానికి. ఇంట్లో మార్పులు చేరుకున్నట్టు ఏమీ లేవు. 2 years అవుతుంది ప్రస్తుతానికి. అది సార్ని ఫాలో అవ్వండి. సార్ చెప్పిన కాడికి మీరు ఫాలో అయితే అంత గుడ్. ఇక సార్ మాట పక్క పెట్టారనుకో, మళ్ళీ సార్ వస్తాడు, మళ్ళీ చెప్తాడు. అది ఓకేనా? రైట్ సార్.